జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరంపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ది ఫెవికాల్ బంధం కాకపోతే సిబిఐ విచారణ ఎందుకు జరిపించలేదు అంటున్నారు. కేసీఆర్ హరీష్లను పోలింగ్లోగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ పేరుతో 50 కోట్ల అవినీతి జరిగిందని, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు అనుమతి ఇవ్వరేం అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న ఆ మాట నేను ఉపయోగించలేకపోతున్నాను, అంత కఠినంగా ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్లో చెత్త గురించి మాట్లాడుతున్నారు, 10 ఏళ్లు మున్సిపల్ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మరోవైపు బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు, మీరు రెడీగా ఉన్నారా అరెస్ట్ అవ్వడానికి అని. అట్ ది సేమ్ టైం బీజేపీకి సవాల్ విసురుతున్నారు, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీ మధ్యలో ఒక చీకటి ఒప్పందం లేకపోతే. కేటీఆర్ అరెస్టుకు మేము పర్మిషన్ ఎప్పటి నుంచో కోరుతున్నాం, మరి మాకు ఎందుకు ఇవ్వడం లేదు, సిబిఐ విచారణకు మేము ఆదేశించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు రేవంత్.